అతను చిల్లర దొంగ. 3 కేసులు ఉన్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా దొరకలేదు. కుటుంబ సభ్యులను చాలాసార్లు విచారించారు. అయినా అతడి గురించి సమాచారం లేదు. ఇక లాభం లేదని పోలీసులు అతని భార్యను గట్టిగా నిలదీశారు. ఆమె చెప్పిన మాట విని పోలీసులు షాక్ అయ్యారు. అప్పటికే ఆ చిల్లర దొంగ చనిపోయి ఏడాదైంది. చంపేసింది ఎవరో కాదు, అత్తింటి వాళ్లే. మహబూబ్ నగర్ జిల్లాలో వీడిన మిస్టరీ ఇది. ఓ చిల్లర దొంగ మర్డర్ మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఏడాది క్రితం చంపేస్తే ఇప్పుడు బయటపడటం చర్చనీయాంశమవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామ శివార్లోని ఆకులోని తోటలో జరిగింది హత్య. నవాబ్పేట మండలం కూచురు గ్రామానికి చెందిన మధు ఆటో డ్రైవర్. 5 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నాగజ్యోతితో పెళ్లైంది. బతుకు తెరువు కోసం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి వచ్చారు. అక్కడే నాగజ్యోతి అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండేవాళ్లు. కూలి పనులు చేస్తూ బతికేవాళ్లు. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చాయి. గతేడాది బోనాల పండగ సమయంలో దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. క్షణికావేశంలో భార్య నాగజ్యోతి, మామ వెంకటయ్య, బామర్ది శివ కలిసి మధును రోకలి బండతో కొట్టారు. దీంతో మధు అక్కడికక్కడే చనిపోయాడు. మధు చనిపోవడంతో కంగారు పడి మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు. వాళ్ల అద్దెకు ఉంటున్న ఇంటి వెనక భాగంలో మృతదేహాన్ని పాతిపెట్టారు. అక్కడి నుంచి జ్యోతి మేనత్త ఇంటికి వెళ్లగా వెంకటయ్య శివలు స్వగ్రామం అయిన కూచురుకు వెళ్లిపోయారు. హత్య గురించి బయటపెట్టకుండా ఏడాదిగా సైలెంట్ గా ఉన్నారు. అయితే మధు చిల్లర దొంగ కావడంతో అతనిపై కొన్ని కేసులున్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పోలీసులు వారెంట్ తో మధు భార్య జ్యోతి దగ్గరకు వెళ్లారు. అతను లేడని చెప్పింది. ఎన్నిసార్లు వెళ్లినా ఇదే సమాధానం రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మధు భార్యను గట్టిగా విచారిస్తే హత్య ఘటన బయటపడింది. మధును హత్య చేసి అతని భార్య, మామ, బావమర్దిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలం గురించి ఆరా తీశారు. మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ అధికారుల సహకారంతో అక్కడే పోస్ట్ మార్టం చేశారు. మా నాన్న మేమందరం కలిసి చంపేసి అక్కడే మా అమ్మమ్మ ఇంటి ఖాళీ స్థలంలోనే పూడ్చిపెట్టడం జరిగింది. మా భర్త ఇదివరకు చిల్లర దొంగతనాలు చేసేసి కేసులు ఉండడం వలన దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఇది నిజం ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో భయపడి ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అని దరఖాస్తుగా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వచ్చేసి బాడీని వెలికి తీయడం జరిగింది. ఆ నిందితుల్ని అరెస్ట్ చేస్తాం. ఏడాదిగా కనిపించట్లేదనుకున్న మధు చనిపోయాడని తెలుసుకుని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. జీప్ నడుపుతున్నాడు, అక్కడే ఉన్నాడు అని చెప్పారు. తర్వాత వచ్చేసి మేము పేపర్ స్టేట్మెంట్ చూసి పేపర్లో చూసేవరకు ఇట్లా మధు చనిపోయిండు అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు ఇట్లా చెప్పేవరకు మాకు వచ్చి ఈ విషయం తెలిసింది. ఇవాళ వచ్చి పోలీసు వాళ్ళు ఇది కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ. మొత్తానికి ఓ కేసులో మధును అరెస్ట్ చేయాలని వెళ్లిన పోలీసులు ఏకంగా మర్డర్ మిస్టరీని ఛేదించడం సెన్సేషన్ గా మారింది.